టీ న్యూస్ ప్రేక్షకులకు ఒక విషయం చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల ఇళ్లపైన పడ్డది. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తుంది. మొన్న ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న వినోబా నగర్లో ఆచార్య వినోబా భావే మొదలుపెట్టిన భూదానోద్యమం ద్వారా అక్కడ భూములు దానం చేసిన వారి భూముల్లో పేదలు ఒక్కొక్క 100 గజాల్లో ఆ నిర్మించిన ఇళ్ల మీదికి బుల్డోజర్లు పంపించిండు. బుల్డోజర్లు బరి తెగించినాయి, ఇళ్లను మొత్తం నేలమట్టం చేసినాయి. అక్కడ బాధితులు వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఒక్కొక్కరు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇళ్లను కూల్చేసింది మా ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్తున్న ప్రభుత్వం వచ్చి ఇళ్లను కూల్చేసింది చెప్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి మీకు అందరికీ తెలుసు, 3 మంత్రులు ఉన్నారు. 3 కీలక శాఖల రాష్ట్ర కేబినెట్లో మేము నంబర్ 2 అంటే మేము నంబర్ 2 అని చెప్పుకునే మంత్రులు. ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లుబట్టి విక్రమార్క, ఆయన నంబర్ 2 అని నేను చెప్పుకుంటున్నాడు. నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి నేను నంబర్ 2 అంటాడు. అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి బాధ్యతనే చాలా పెద్ద బాధ్యత కాబట్టి నేనే నంబర్ 2 అని ఆయన చెప్పుకుంటున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు గారి నియోజకవర్గ పరిధిలోకి ఈ వినోబా నగర్ వస్తుంది. ఖమ్మం కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉంటుంది. 2 రోజుల తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించి ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుకుంటా పెయిడ్ ఆర్టిస్టులతోటి బీఆర్ఎస్ పార్టీ అక్కడ డ్రామాలు చేపిస్తుంది అని ఆయన మీడియాకు మాట్లాడుతూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెయిడ్ ఆర్టిస్టులు అయితే అంత బాధాదప్తమైన హృదయంతో మాట్లాడరు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఉపయోగించిన పెయిడ్ ఆర్టిస్టులని ఈరోజు అదే యూట్యూబ్ ఛానల్ అని మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. అక్కడ మాట్లాడుతున్న వాళ్ళని ఇల్లు కోల్పోయిన వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఒకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడిండో చూద్దాం. బావమర్దులు చెరొక పక్క నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విషయాన్ని కమ్ముతూ కాదు, విషయాన్ని చిమ్ముతూ అంటారు. కొంచెం మీ తెలుగు భాష సరి చేసుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఏందండి, అక్కడ ఇల్లు కోల్పోయిన వారు మాట్లాడుతుంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులా? ఇల్లు కోల్పోయిన వాళ్ళని పలకరిస్తేందుకు పోతుంటే, వాళ్ళ బాధలు ప్రజలకు చూపిస్తేందుకు పోతుంటే, యూట్యూబర్లు ఎక్కడికి పోతుంటే, టీవీ ఛానళ్ళు ఎక్కడికి పోతుంటే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? ఇదే పెయిడ్ ఆర్టిస్టులని మీరు వాడుకోలేదా? మరి 2023 ఎలక్షన్లకు ముందు మీరు మీ వాటల్ని విత్డ్రా చేసుకోవాలి. పెయిడ్ ఆర్టిస్టులు కాదు, వాళ్ళకి బాధలు ఉన్నాయి, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఎక్కడ ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, ఎక్కడ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిస్తున్న పెయిడ్ ఆర్టిస్టులు ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి మీరే చూడండి స్క్రీన్ మీద. ఇప్పుడు మీరు చూస్తారు ఎంతమంది ఎంత బాధతోటి మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. ఎన్నిళ్ళు కట్టారో దేవుడికి తెలుసు, కానీ ఎన్ని మొక్కలు కొట్టారో నేను చెప్పగలను. 4000 మంది పోలీసులు వచ్చినారు. శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొట్టడం. నిన్ననే మేము రావాలి నిజానికి ఇక్కడ, కానీ పోలీసులను పెట్టి అధికారులను పెట్టి ఆటంకాలు కల్పించి ఇవాళ మేము ఇక్కడికి వస్తుంటే కూడా మిమ్మల్ని ఇక్కడికి రానికుండా చేసినారు. మిమ్మల్ని అక్కడ బంధిస్తే మీరు గోడలు దించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి మేము వస్తే ఇక్కడ మీరు రాకూడదు. ఈ ఎండలో అవస్థ పడతాను. ఒక్క మంత్రి 3 మంత్రులు 3 అడుగుల దూరంలో
అన్నారు. మరి ఏ మంత్రి సరే నాకేం తెలియదమ్మా, ఇగో మీరు కథ అన్నం తినండి, ఇగో మంచిలు తాగండి అని ఒక ముద్ద బోబెట్టినోళ్ళు కాదు, కింద మంచిలు పోసిన వాళ్ళు కాదు. నిన్నటి నుంచి ఇవాళ దాకా కటికి ఉపాసంతో పచ్చేస్తున్నాం మేము. రాత్రి ఇల్లు కొలగొట్టినా కూడా దోమలలో అట్లాంటి రేకుల బండలలో పండుకున్నాం. ఏ ఆడున్నాయి వండుకోవడానికి? బియ్యం బాయ, కారం బాయ, మొత్తం నెట్టి దోచరబడితోటి తీసుకుంటామన్నా కూడా తాగలే అసలు నెట్టుడే. మా పొట్ట మీద అందరూ కొడితే మేము ఎడిపోయాం సార్. అసలు ఒక్కసారి చెప్పండి సార్. పిల్లకి నేను ఎగ్జామ్ అన్నా కానీ ఎగ్జామ్ రాయిపోకుండా అయింది సార్. వింటారా? నా పిల్ల చదువు కూడా ఆగమైపోయింది సార్. ఇల్లు కట్టుకుని 6 లక్షలు అయినా కానీ ఒక్కరోజు నా ఇంట్లోకి మాలేదు సార్. మేము వచ్చి కూలిపోయారు సార్. పేదోడు నోరు కొట్ట నీకు ఎట్టొచ్చింది? ఆడవాళ్ళందరూ కల్పించినావుగా. బస్సు ఫ్రీ అన్నావు, బియ్యం ఫ్రీ అన్నావు, 2500 అన్నావు, గ్యాస్ ఫ్రీ అన్నావు. నువ్వు చేసింది ఏది? మాకేం చేసినావు? 2 రోజులు ఆమె అన్నందనగా 2 రోజులు ఆమె అన్నందనగా తెలుసా? మంచి నీళ్ళు కాదు ఏది ముట్టుకోలే మేము తెలుసా? నువ్వు బండి విక్రమార్క నీ పక్కనే ఉంది కదా నీ ఊరు, ఈ గడ్డ నీ పక్కనే ఉంది. నీ సిగ్గడి పెట్ట ఇంతమంది ఆడుతుంటే, ఇంతమంది రోజులుంటే నీ సిగ్గడి పెట్ట పేరు బండి విక్రమార్క పెట్టుకున్నావు. ఎందుకు? పేరు తగ్గ జీవితం జీవించాలి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇది మొత్తం స్టార్ట్ అయిందండి. నిన్నైతే మాకు ఇంటిమేషన్ లేకుండా, అసలు నోటీసులు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా మా ఇల్లు కొలగొడతారు. రాత్రి పిల్లలను పట్టుకుని అట్లనే కూర్చొని ఉన్నాం. ఎప్పుడు వస్తారో తెలియకుండా. పొద్దునే మాకు తెల్లారుజామున భయం గడిపినామన్నా. పొద్దునే వచ్చేసి మా ఇల్లు కూలుస్తా అంటే మా పిల్లలు అడిగారన్న, ఏం సమాధానం చెప్పలేదు. ఇల్లు ఎందుకు కూరుస్తున్నారు డాడీ అమ్మ అనేసి అడిగితే అసలు మా కంట్లో నీళ్ళు చొక్కలు రాలినాయి, ఏం చేస్తాం వాళ్ళని పట్టుకుని వాళ్ళు కూర్చొని. నా పొద్దాక అన్నం లేదు ఇల్లు కొలగొట్టిన దాకా. 2 ఆడపిల్లలు, మా అత్తయ్య 4 ముగ్గురిని చాదాలి. నేను ఒకదాని రెక్క మీద నేను రెంట్ కట్టాలన్నా, వాళ్ళని చాదాలన్నా ఏం అర్థం కావట్లేదు సార్. అసలు గవర్నమెంట్ అన్యాయం చేసిర్రు, ఇక్కడ ఉన్నోళ్ళు మాకు అన్యాయం చేసిర్రు సార్. ఎవరు మమ్మల్ని న్యాయం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తారు అనుకోలేదే మేము. ఆయన కోడి తంటారు, మేము అందరం పెడతాం. అక్కడ ఇల్లు ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ మంచి చోటు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుందని మేము కట్టుకున్న ఇల్లు, కానీ ఇవాళ ఎంత గోల కొడతామని మేము అస్సలు అనుకోలేదండి. మాకైతే ఇల్లు లేదు, వాకి లేదు, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే సత్తా. ఖమ్మం జిల్లాలో కూల్చివేతలకు గురైన వినోబానగర్ కాలనీ వాసులను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు పరామర్శించారు. ఆయన ఖమ్మం పోయి వాళ్ళతో మాట్లాడారు. అయితే బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని కలవనీయకుండా ఉండడం కోసం పోలీసులు, అధికారులు, రెవెన్యూ అధికారులు అనేక పాట్లు పడ్డారు. అక్కడ ఎవరైతే నిర్వాసితులైనరో వాళ్ళని బెదిరించిండ్రు. మీరు కేటీఆర్ గారిని కలవకూడదు, మీరు కేటీఆర్ గారితో మాట్లాడొద్దు, మీరు కేటీఆర్ గారితో మీ బాధలు చెప్పుకోవద్దు అని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టిండ్రు. మీరు ఒకవేళ ఆయన్ని కలిస్తే, ఆయనతో మీరు మాట్లాడితే, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీ మీద కేసులు పెడతాము, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవి రావు అని వాళ్ళని బెదిరించిండ్రు. అయినా కూడా అక్కడ బాధితులు, ఇల్లు కోల్పోయిన వారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసిండ్రు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంతకుముందు ఒక మాట అన్నారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఆయన చెప్పిండ్రు, ఇక్కడ ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ మేము ఇల్లు ఇస్తాము, ఇక్కడ ఇల్లు కోల్పోయిన వాళ్ళ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మేము ఆదుకుంటాము అని చెప్పేసినారు. అయ్యా రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఆ ఇల్లు కూల్చివేయకుండానే ఈ పని చేసి ఉండొచ్చు కదా. ఇల్లు కూల్చివేసే వరకు తీసుకోవడం ఎందుకు? వాళ్ళని భయపెట్టియడం ఎందుకు? వాళ్ళను భయపెట్టించి, వాళ్ళని బెదిరించి, వాళ్ళ ఇళ్లను కూల్చేసి అప్పుడు మీరు పోయి మలాం రుద్దుతామంటారా? అప్పుడు మీరు పోయి ఆయింట్మెంట్ రుద్దుతామంటారా? మీకు అక్కడ ఉండే ప్రజలకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, మీకు వాళ్ళకు సాయం చేసే చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వానికి, పేదలకు సాయం చేసే చిత్తశుద్ధి లేదు. ఇది ఖచ్చితంగా తెలిసిపోతుంది మీ చర్యల వల్ల. రైట్, మన టాపిక్లోకి వద్దాం. ఈరోజు మనం బరాబర్ అడుగుదాం. మనం మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు మాట్లాడుకున్నాం. క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పి, ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పి, రిటైర్డ్ ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పి, రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు, ఉద్యోగులు వాళ్ళకు రావాల్సిన డిఏలు, బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు, రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళ పెన్షన్ బెనిఫిట్ల కోసం ఎదురు చూస్తున్నారని, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తే మా సర్టిఫికెట్లు మాకు వస్తాయని చెప్పేసి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వీటిపైన ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ చాలా నిరాశ ఎదురైంది రైతులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు. ఎవరికీ కూడా ఆ క్యాబినెట్ మీటింగ్ ద్వారా ఒక్క శుభవార్త కూడా అందలేదు కదా. ఆ తర్వాత ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని
ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళకు గుంపు మీడియా, వాళ్ళకు ఒక ఆస్థాన మీడియా ఉంది, గుంపు మీడియా ఉంది. ఆ గుంపు మీడియాలో లీకులు ఇస్తున్నారు. రైతు బంధు మీద ఇంతకుముందు మనం అనేక సందర్భాల్లో చూసినాం. మొట్టమొదటిసారి వాళ్ళ పత్రికలోనే, వాళ్ళ గుంపు పత్రికలోనే, గుంపు మీడియాలోనే ఒక లీక్ ఇచ్చిండ్రు. డిసెంబర్ 25, 2025 నాడు ఒక లీక్ ఇచ్చిండ్రు. ఆ లీక్ ప్రచురితమైంది, ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైంది. రైతు భరోసా వచ్చేస్తుంది, అతి త్వరలో రైతు భరోసా, 17న రైతు భరోసా విడుదల అని ఫిబ్రవరి 14 నాడేస్తారు. అట్లనే ఫిబ్రవరి 12 నాడు కూడా మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ ముగిసిన మరుసటి రోజు సంక్రాంతికి రైతు భరోసా అని ఫిబ్రవరి 25 నాడు వేసిండ్రు. అట్లే ఫిబ్రవరి 12 నాడు ఇంకో రైతు భరోసా నిధులకు రెడీ అయిపోతున్నారని చేసిండ్రు. ఫిబ్రవరి 14 నాడు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిండు, రైతు భరోసా నిధులని విడుదల 9,000 కోట్ల నిధులు విడుదల చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినన్నారు. అది రాసిన తర్వాత కూడా ఇప్పటికీ వారం రోజులు గడిచిపోయింది, కానీ ఇంతవరకు దానికి అతి గతి లేదు. ఈ రకంగా లీకుల మీద లీకులు ఇచ్చి వాళ్ళ ఆస్థాన పత్రికల్లో రాపిస్తున్నారు. ఈ పత్రికలు ఏ ఒక్క పత్రిక కూడా తెలంగాణ ప్రభుత్వంలో రైతు బంధు అనేది ప్రశ్నిస్తలేరు. రైతు బంధు ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. రైతు బంధు ఇచ్చేస్తేందుకు అంతా రెడీ అవుతుందని చెప్తున్నారు. ఇట్లా చెప్పబట్టి 2 నెలలు అయిపోయింది. డిసెంబర్ 25 అంటే ఈరోజు ఫిబ్రవరి 26, 2 నెలలు అయిపోయింది. 2 నెలల నుంచి కూడా ఇగో ఇస్తున్నారు, అగో ఇస్తున్నారు అని చెప్పారు. రైతులు మా కర్మ, మాకు రాదు ఇది, ఇక అయిపోయింది, కేసీఆర్ పోయిండు, రైతు బంధు పోయిందని. ఇంతకుముందు ఎన్నికల సందర్భంగా 2023లో ఎన్నికల సందర్భంగానే ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఏమన్నారు, మేమేమన్నా దివానా గాళ్ళమా, రైతు బంధు మేమెందుకు పోతాం, కేసీఆర్ రైతు బంధు పోతాంటారు. ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000 ప్రజలకు స్పష్టంగా చెప్పినము. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలీకి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. పంటలకే ఇస్తున్నావు కదా, మూడో పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? ఎస్, ఇప్పటికీ 2 రైతు భరోసాలు, 2 రైతు బంధులు ఎగ్గొట్టిండ్రు. మీరు దివానగాళ్ళే. ఒకవేళ మీరు దివానగాళ్ళు కాకపోయి ఉంటే మీరు ఖచ్చితంగా రైతు బంధు విడుదల చేసిండేవాళ్ళు, టైంకు విడుదల చేసిండేవారు. వ్యవసాయ పనులు మొదలైనప్పుడే విడుదల చేసిండేవాళ్ళు. కానీ ఇంతవరకు మీరు విడుదల చేయలేదు. అందుకే మీరు చెప్పినట్టుగా, మీరు మీకు ఆపాదించుకున్నట్టుగా మీరు దివానాగాళ్ళే. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోదాడలో కర్ల రాజేష్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కర్ల రాజేష్ ఒక దళిత యువకుడు. పోలీసులు పెట్టిన చిత్రహింసలు భరించలేక ఆయన లాకప్లో తీవ్ర అస్వస్థతకు గురైతే ఆయనని హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ఆయన మృతి చెందిండు. ఒక దళిత యువకుడిని సీఎం రిలీఫ్ ఫండ్ మిస్యూజ్ చేసిండని ఆయన మీద కేసు పెట్టి ఆయనకు చిత్రహింసలు గురి చేస్తే ఆయన చనిపోయారు. ఆ కుటుంబాన్ని కేటీఆర్ గారు పరామర్శిస్తున్నారు. బరాబర్ అడుగుదాం. ఈరోజు మన కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలపై లీకుల మీద లీకులు ఇస్తున్నారు. ఎవరిని మాయ చేయడానికి, ఎవరిని మభ్యపెట్టడానికి? బరాబర్ అడుగుదాం. కేబినెట్ మంత్రులను పక్కకు పెట్టి చేయూత పథకంపై, ఈరోజు చేయూత పథకంపై గుంపు మీడియాలో ఒక లీక్ ఇచ్చిండ్రు. సంవత్సరానికి 5,500 పెంచుతూ దాన్ని ఒక రాబోయే 2-3 సంవత్సరాల్లో 4,000 రూపాయలు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు. డిసెంబర్ 9 తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి నుంచి 4,000 రూపాయల పెన్షన్లు వస్తాయి మీకు అని చెప్పారు. కానీ ఇప్పుడు దానికి మంగళం పాడేటట్టుగా ప్రజల రియాక్షన్ ఎట్లుంటుందో తెలుసుకుందామని ఈరోజు గుంపు మీడియాకు లీకులు ఇచ్చిండ్రు. పథకాన్ని అమలు చేస్తేందుక, లేకపోతే ప్రతిపక్షాల రియాక్షన్, పబ్లిక్ రియాక్షన్ తెలుసుకుంటేందుక? దేనికి ఈ లీకులు? బరాబర్ అడుగుదాం. రైతు బంధు మీద ఇంతకు ముందు అనేక లీకులు ఇచ్చిండ్రు, ఇట్లనే వాళ్ళ పత్రికల్లో రాయించిండ్రు. కానీ ఇప్పటివరకు రైతు బంధు ఇయ్యలే. లీకులు ఇస్తే పథకాలు వస్తాయా? బరాబర్ అడుగుదాం.